రీసెంట్గా మీరు చూసుకుంటే నేపాల్లో ఏం జరుగుతుంది? సోషల్ మీడియా బ్యాన్ మీద వ్యతిరేకంగా మొదలైన ప్రొటెస్టులు ఇప్పుడు ఆ దేశ రాజకీయాలను కుదిపేసే స్థాయికి చేరాయంటే దీని వెనక ఉన్న అసలు కారణం ఏంది? సోషల్ మీడియా బ్యాన్ ఒకటే కారణమా, నాతో మరేదేమైనా ఉందా? ఇలా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. చాలా నీట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకో, ఎటువంటి సుత్యాలు అవ్వకుండా. ఇంకా వీడియో మొదలెడదామా? సరే, కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టుకోండి. అలాగే ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసుకోండి. ఇన్ఫర్మేషన్ నీట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, ఇటువంటి ఎక్స్ట్రా మసాలా ఏముండవు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఓకే, వీడియో మొదలెడదాం. సెప్టెంబర్ 8, 2025 నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్న యువత మొదలెట్టిన ప్రొటెస్ట్ ఇప్పుడు ఆ దేశ రాజకీయాలను కుదిపేసే, దేశం అల్లకొల్లలో పడేసేలా చేసింది. ఈ పరిణామం ఏ స్థాయికి చేరిందంటే అక్కడున్న ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసి దుబాయ్ వెళ్ళి పోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. అలాగే మినిస్టర్స్ అందరూ వాళ్ళ యొక్క పదవికి రాజీనామా చేసేదాకా వచ్చిందంటే ప్రొటెస్ట్లో ఏ విధంగా జరిగాయి, ఏ స్థాయిలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోగలరు. ముందుగా మనం చూసుకుంటే ఈ ప్రొటెస్ట్లు ఎలా మొదలయ్యాయంటే, ఇక్కడ ఉన్న ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ రీసెంట్గా ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది. అది సోషల్ మీడియా బ్యాన్ చేయటం. ఇప్పుడు సోషల్ మీడియా అనగా ఏమొస్తుంది? టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా వస్తాయి. ఇవన్నీ తమ దేశంలో రిజిస్టర్ అవ్వలేదు, అందుకని చెప్పి వీటిని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి కొత్త బిల్లు తీసుకురావడంతో అక్కడ ఉన్న యువతల్లో కోపం తారాస్థాయికి చేరింది. దీనికి కారణం సోషల్ మీడియా బ్యాన్ ఒక్కటే కాదు. ఈ యొక్క రణరంగాన్ని సృష్టించింది. అక్కడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అవినీతిలో కూరుకుపోవడం దీనికి అసలైన కారణం. నిరసనకాలు చూపిస్తున్న ప్లే కార్డ్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరప్షన్ అండ్ నెపోటిజం. కరప్షన్ అనగా ఆ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటే మాత్రం అక్కడున్న గవర్నమెంట్ కరప్షన్ చేయడంలో బిజీగా ఉంది. అలాగే నెపోటిజం, వాళ్ళ కుమారులకే వారసత్వం, వాళ్ళ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే ఎదుగుతున్నారు తప్పితే సామాన్య ప్రజలను పట్టించుకునే స్థితి లేదు అక్కడ. ఇవన్నిటి నుంచి నేపాల్ ఎంత దీన పరిస్థితిలో ఉంది అంటే అక్కడ ప్రజల్లో నిరుద్యోగం పెరిగిపోయి జీవన ప్రమాణాలు తగ్గిపోయి దేశంలో నిరుద్యోగత పెరిగి అలాగే అప్పుల్లో కూరుకుపోతుంటే ఆ దేశ రాజకీయ నాయకులు మాత్రం విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ చూసిన ఆ దేశ యువత కడుపు మండింది. దేశం ఇలా పోతుంటే వీళ్ళ ఎంజాయ్మెంట్స్ ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏంది, వీళ్ళ ఎంజాయ్మెంట్స్ ఏందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టి వైరల్ చేశారు. సోషల్ మీడియా బ్యాన్ చేయడానికి ఇది కూడా ఒక పెద్ద రీజన్ అయ్యి ఉండవచ్చు. ఏదేమైనా కానీ అక్కడున్న గవర్నమెంట్ వ్యతిరేకతతో వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన చేశారు. మొదటి రోజు ప్రొటెస్ట్లో సుమారు 19 మంది పైగా మరణించగా చాలామంది గాయాలయ్యి హాస్పిటల్లో చేరారు. ఇది ఇలా ఉండగా రెండో రోజు సెప్టెంబర్ 9, 2025 ఈ యొక్క ప్రొటెస్ట్లు అనేవి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాయి. ఎంతలా పోయాయంటే ఆ దేశ పార్లమెంట్, సుప్రీంకోర్టు అలాగే ప్రధాని ఇంటిని కూడా తగలపెట్టి అంతవరకు పోయిందంటే వాళ్ళ కోపం ఎంతవరకు ఉందో మీరు అర్థం చేసుకోగలరు. క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేశ ఆర్మీ యొక్క సూచనతో ఆ దేశ ప్రధాని ఓలీ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. 2018లో ప్రధానమంత్రి అయిన ఓలీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తానే ప్రధానమంత్రిగా సాగారు. ఈ యొక్క కాలంలో అవినీతి అలాగే నిరుద్యోగం చాలా పెరిగిపోవటం ప్రజల్లో యొక్క చాలా వ్యతిరేకత వచ్చింది. కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అవినీతి ఉంటే మాత్రం జరుగుతాయి. రీసెంట్గా ఒక న్యూస్లో చూశాను, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల లంచం అనేది కామన్, కానీ దాని ఒక ప్యాకేజ్ అనేది పొజిషన్ బట్టి మారిపోతుంది. సో
ఆ యువత ఇంతలా వచ్చేలోపు అక్కడున్న గవర్నమెంట్ ఏం చేసింది, చేతులు ఎత్తేసింది. ఆ ఉన్న ఆర్మీ కానీ పోలీసు కానీ చేతులు ఎత్తేసారు. ఏమి చేయాలి, అంత వందలాది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అట్లా చేస్తున్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయారు. 19 మంది పైగా చనిపోయారు, చాలామంది గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఈ యొక్క దీన స్థితిలో ఇప్పుడు ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుంది. సో ఇక మీదట ఏం జరుగుతుందో చూడాలి. నేపాల్ ఏం జరుగుతుందంటే, ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసి ఓ పక్క నిరసనకాలు తను ఉన్న అధికారి నివాసాన్ని, అలాగే తన ప్రైవేట్ నివాసాన్ని, పార్లమెంట్ని, సుప్రీంకోర్టుని తగలబెట్టేశారు. అలాగే మీరు చూస్తే చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అక్కడ ఉన్న ఫారెన్ మినిస్టర్ని ఇంట్లో దూరి మరీ కొడుతున్నారు. ఆర్మీ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంత పెద్ద యొక్క ప్రొటెస్టులు ఆ దేశం చుట్టం ఇప్పుడే ఉంటుంది. భారత్ తన చుట్టూ ఉన్న పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్. శ్రీలంకలో 2022లో గవర్నమెంట్ దివాలా తీసింది. రీసెంట్గా బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల మీద ప్రొటెస్టులు అని చెప్పి సాగుతో పెద్ద కుట్ర జరిగింది. ఇప్పుడు నేపాల్ చూస్తే మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో స్థిరత్వం లేని గవర్నమెంట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఎవరు? పాకిస్తానా? కొన్ని వీడియో చూస్తే నాకు అనిపిస్తే వీటికి ఈ కర్మ ఏందనిపిస్తుంది. ఫారిన్ మినిస్టర్, నేపాల్ ఫారిన్ మినిస్టర్, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఎట్ట కొడుతున్నారంటే ఉరికిచ్చి కొడుతున్నారు. మీరు చూస్తే వీడియోస్. ఇప్పుడు అతనికి ఏముంది, డబ్బులు లేవా? అంత 100 కోట్ల 1000 కోట్లు ఉంచుకొని వాళ్ళ చేత తన్నించుకునే అవసరం ఏముంది? వాళ్ళ కర్మ ఉన్న దాంతో సర్దుకుపోతే ఇలాగే ఉంటుంది. ప్రస్తుతానికి నేపాల్ని అక్కడున్న ఆర్మీ తన చేతిలో తీసుకుంది. ఈ ఎల్లర్లు ఎన్నాళ్ళు సాగుతాయి? మీకు ఎండు కార్డు పడేది ఎప్పుడు? ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలపండి. మీరు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉందా కింద కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.